ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున ఈ వీడియో ద్వారా మీకు కొన్ని విషయాలు తెలియచేయటానికి దేవుడు కృప చూపాడు. ఒక ప్రాంతంలో, ఒక నగరంలో ఏ విధంగా అయితే దళితుల్ని ఎంత బాధ పెడుతున్నారో, వారు గుళ్ళోకి వెళ్ళటానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో కల్పిస్తున్నారు. అందుకే ఈ రోజున దేవుని మాటల ప్రకారం ఏంటంటే, దేవుని సన్నిధానానికి వెళ్ళటానికి వారికి అనుమతి లేకుండా పోయిందంట. చాలా వరకు వారు బాధపడుతున్నారు. తన పిల్లలు కూడా వెళ్ళలేని స్థితిలో ఉన్నారు. ఈ రోజున సనాతన ధర్మం అంటుంది. మీ ధర్మం ఏం నేర్పిస్తుంది? మీ ధర్మం ఇదేనా నేర్పించేది? ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోండి. కమిటీని అడగాని చెప్పింది సార్. ఎందుకంటే ఎట్లా అంటే సరే అలా ఆడి కూడా వచ్చిన 9 మంది పిల్లలు అడిగాం సార్. అడిగితే బాబు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు బాబు అని, మీరు రావచ్చు పూజ చేసుకొని 8 పూజారు వస్తారు మేము అడిగి చెప్తాము అన్నారు. 8 వెయిట్ చేసి ఇంకా టైం అయితే పూజ అవుతుందని మేము అక్కడికి వెళ్ళాం సార్. వెళ్ళిన తర్వాత కొబ్బరికాయలు తీసుకుని అయితే ఊరు పెద్దలు ఏమైంది ఎందుకు వచ్చారంటే కొబ్బరికాయలు కొట్టుకున్నాం అంటే లేదు మీరు రావద్దు అన్నారు. ఎందుకు రావద్దు? మీరు రావద్దు ఓన్లీ మా గొల్లల దేవుడు అని కొంచెం ఘర్షణ సార్. తర్వాత ఏమైంది మా గొల్లల దేవుడు ఈడుగోల ప్లాన్ మీకు ఎందుకు విగ్రహం ఇప్పించిండు? అదర్ కాస్ట్ రావద్దు కదా సార్, తను బీసీ ఈడుగోల ప్లాన్ ఎందుకు వీడియో ప్లాన్ ఎందుకు రాని అంటే వాళ్ళు మళ్ళీ బీసీ గౌడు మేము ఒక్క పొద్దులు తింటాం మీరు మాతో తినంత వాళ్ళ మీరు తినేసి రాకుంటే మీరు తినేవాళ్ళు అంటున్నారా అన్నారు సార్. అలా లేవు, మీరు మేము ఎందుకు ఇక్కడ పడేస్తే మీరు తినేవాళ్ళు, మీరు మా దగ్గరకు వచ్చే మా మాదిగా అనే వాళ్ళు మేము తిన్న ఎంగిలి ఇస్తారా తీసి తినాలే మీరు మా ఈక్వల్ గా పొత్తున ఎట్లుంటారు అనేది వాళ్ళ సార్. ఇష్యూ అయింది. తర్వాత మేము పోలీసులకు సార్ ఎస్ఐ సార్ మంచి రెస్పాండ్ అయ్యిండు. ఇద్దరు కానిస్టేబుల్ 2 గంటలు సతాయించి సార్ లేదమ్మా మీకు మాకు చట్టం తెలిసిన సరే మేము 2 లక్షలు పెట్టి గర్భగుడిలో మాకు దర్వాజా ఉంది మా ఇల్లమ్మ గుడి దేవుని పెట్టాం మీరు పోదు మీరు మాలోళ్ళు అని అప్పుడు తెచ్చేసారు. మాలా మాదిగా వాళ్ళ దగ్గర లేనిదేంది వాళ్ళ దగ్గర ఉన్నదేంది అని అంట కులం అంట సార్. మరి మనకు తెలియదు సరే కులం అంటే ఏదో మరి ఇంత పట్టింపు లేదో మనకు. ఒకసారి ఈ ఊరికి అంటే ఇప్పుడు ఎమ్మెల్యే కాకుండా అప్పుడు మరి వచ్చిండే ఒకసారి అతనికి అసలు ఎమ్మెల్యేకి ఇక్కడ ఒక 13 ఇల్లు 20 ఇల్లులు ఎస్సీ వాళ్ళు ఉన్నారని కూడా తెలియదు. చెప్పలేదు అందరు మేము ఉండి కింద స్టేజ్ కింద ఉండి ఎందుకు అట్లా చేస్తున్నారు అని చెప్పేసి ఇట్లా కొంచెం ర్యాష్ గా చూస్తే అప్పుడు పోయి ఎమ్మెల్యే దగ్గర వెళ్ళే చెప్తున్నాడు బీసీ వాళ్ళ ఎస్సీ వాళ్ళవి ఒక 10 ఇండ్లు ఉన్నాయి అని చెప్పేసి అప్పుడు అంటే అట్లీస్ట్ మిమ్మల్ని పరిగణలో కూడా తీసుకోవాలి. ఎందుకు సార్ మతం నేను అనుకున్నాను సార్. నేను ఒక ట్రావెల్ డ్రైవర్ ను అందరూ క్రిస్టియన్స్ కిరాయి ఎందుకమ్మా మీరు మన నుంచి వెళ్ళిపోయి చిన్నప్పటి నుంచి ఎందుకు పోతున్నారు మీరు ఎందుకు పోతున్నారమ్మా నాకు చాలా బాధేసింది సార్. అరే మన చిన్నప్పటి నుంచి మన దేవుళ్ళు మొక్కుని మన నోములు మొక్కుని ఎందుకు పోతున్నామ్మా అంటే లేదండి అదే. కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా ఇలా ఇన్సిడెంట్ వల్లనే ఇలా కుల తక్కువ చూడడం వల్లనే అలా కొంచెం రెస్పెక్ట్ దొరుకుతుందేమో. అంతే కదా. ఇప్పుడు ఈడ మన కులం మన మతంలో మన హిందూ ధర్మ ప్రకారం మన మతంలో మనకు గౌరవం లేనప్పుడు వేరే మతాలు మనం గౌరవిస్తున్నాయంటే ఖచ్చితంగా ఎవరికైనా వస్తుంది కదా. ఫీలింగ్ వస్తుంది సార్. ఒకప్పుడు నేను చెప్పేవాని మన హిందూ దూరత్వాన్ని వదలొద్దు, మన హిందువులనే బతకాలి, సచ్చిన దాకా హిందువులక నాకు అనిపిస్తారు. ఏంది ఇందులో బతికి మనం ఒక కులంతో కోవాలన్నా ఒక దగ్గరికి పోవాలంటే ఆలోచించాలి, ఒక గుడికి పోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఏం బతుకుతున్నాం సార్ మేము కావద్దు అని ఇలా జరుగుతుంది. చాలా బాధ సార్. ఒకసారి ఏడుపు వస్తుంది. ఎందుకు మేము పుట్టడం తప్ప కులం తప్ప అసలు ఏం సార్ మేము చేసిన తప్పేంది? నేను నీ ద్వారా నా కష్టం నేను చేసుకొని బతున్నా, మేము ఎందుకు సార్ ఇందులో బతకాలి? ఎందుకు మమ్మల్ని చూస్తారు? నా కష్టం నేను చేస్తాను సార్, నా పిల్లలు నేను పెట్టుకుని పోషే స్థాయిలో నేను ఉన్నాను, నేను ఎవరిని చేయి జాపుతలేను, అయినా తక్కువ చూపు చూస్తున్నారు. ఎందుకు సార్ కులంలో పుట్టుడే మా తప్పు. పుట్టినప్పుడే మాలోడు అన్న సావధంగా ఉన్నప్పుడే ఇదంతా ఉండపోతుండే కదా. లేకపోతే ఈ బీసీ బిడ్డలే ఈ ఊర్లో ఉన్నోళ్ళే మీరు మాలోళ్ళు ఈ ఊళ్ళో పుట్టొద్దు బతుకోదని మనం చిన్నప్పుడు వెళ్ళగొట్టేది ఉండే, అసలు తోలుకొచ్చేది లేకుండా మరి ఊర్లకి. మరి ఎందుకు ఇప్పుడు ఇవన్నీ ఇంత వివక్షత ఎందుకు చూపిస్తారు? అప్పుడే మేము పుట్టినప్పుడే సంపేసి అయిపోతుండే కదా. మాలోడు అన్నట్టు ఊళ్ళో ఉండపోతుండే కదా. పుట్టినప్పుడు తీసుకొని ఆ చెట్ల బంధు పడితే అయిపోతుండే. ఇప్పుడు ఎందుకు ఇంతగానం వ్యతిరేకత చూపించి ఇంతగానం మాట్లాడి ఇంతగానం మమ్మల్ని హింస పెడుతుంటే ఎవరికి అసలు మాట్లాడేంత ధైర్యం కూడా లేదు మా ఊర్లో. మీదేమో భక్తి, మీదేమో ఆచారం, మీదేమో పద్ధతులు, మీదేమో మొక్కులు. దళితులై మొక్కులు కాదా? మీరు సస్తే బొంద దొవ్వనికే రావాలి దళితులు మిమ్మల్ని పూడ్చడానికి. మీరు సస్తే డప్పు కొట్టనికే రావాలి అదే దళితులు. కానీ దేవుణ్ణి మొక్కే అర్హత లేదంటారా? కడప లోపల వీళ్ళు అడుగు పెట్టడానికి ఆస్కారం లేదని మాట్లాడారు. కడప బయట ఉంది సార్, లోపల అయితే మేము కూడా వెళ్ళమన్నాము. సరే ఏమన్నామంటే కడప లోపలే సార్ పోము అన్న ఆలోచన మీరెందుకు? దేవుని పాదాలను మీ నుదుటితోటి మొక్కే హక్కు అందరికి ఎట్లుందో మీకు కూడా అట్లనే ఉందని నేను అంటున్నా. అమ్మ నాన్న నుంచి వాళ్ళు మాకు పోటీ చేసిన ఒక ఇదే సార్ అది. మనం పోవద్దు మన తక్కువ వాళ్ళు కొడతారు, ఎక్కువ మంది ఉన్నారు, భయపడతారు. రేపు చిలకలకు పోనీయరు, మనకు తిండి ఇబ్బంది అవుతుంది, ఎడ్లకు ఇబ్బంది అవుతుంది, గడ్డి లేదు, చిలకలకు పోనికి దారి ఇవ్వరు. కానిస్టేబుల్ ఉల్టా తిరిగి మీరు మనకి ఏమైనా దేవుని కొని ఇచ్చిరా? మీరు చెప్పడం ఎందుకు రాలే?
చూశారుగా వీడియో ఎంత దారుణంగా ఉన్నారో. కానీ మన దేవుడు ఎలా ప్రేమిస్తాడన్నది ఒక అన్యుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా ఎంత దుర్మార్గ పరిధి. భారతదేశము సనాతన ధర్మం ఇదేనా మీ ధర్మం నేర్పించింది? ప్రతి ఒక్కరికి ఇదేనా ధర్మం నేర్పించింది? ఒకసారి ఆలోచన చేయండి, ఎంతమంది బాధపడుతున్నారు. 30 ఇళ్ళు కూడా అంట కనీసం ఎమ్మెల్యేలు వచ్చినా ఎవరు వచ్చినా సరే వాళ్ళ గురించి చెప్పలేని స్థితిలో ఉన్నారు. మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. మా దేవుడు అలా కాదు, కుల వివక్ష లేనివాడు మా దేవుడు. అందరినీ ప్రేమించేవాడు ఆయన. ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు. ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి చూడండి, దేవుని ప్రేమ ఎలా ఉందో, అలాగే వాళ్ళు పూజించుకునే వాళ్ళ ప్రేమ ఎలా ఉందో కనపడుతుంది. ఎంతోమంది ఇలాగే నలిగిపోతున్నారు. అందుకే దేవుడు ఏమంటాడంటే, విరిగి నలిగిన వారు నాకు ఇష్టమైన ప్రియులు అంటున్నాడు. వాళ్ళంటే ఇష్టపడుతున్నాడు దేవుడు. ఈ రోజున కుల వ్యవస్థ నీకు రక్షణ ఇస్తుందా? కులం నిన్ను కాపాడుతుందా? కులం నీకు ఆరోగ్యాన్ని ఇస్తుందా? ఏంటి కుల వివక్ష? భారతదేశము అందరం కలిసికట్టుగా ఉండాలన్నారు. ఎవరు కలిసి కట్టుకుంటున్నారు? మత ద్వేషాలు రేపేవాళ్ళు ఈ కరుణాకర్ సుగుణ ఇంకా ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు వెళ్తలేదు అక్కడికి? అక్కడ వాళ్ళందరినీ వాళ్ళ గుళ్ళోకి నడిపించుకోవాలి కదా, నడపలేకపోతున్నారు. కులం, వాళ్ళకు కూడా కుల గజ్జి ఉంది. ఈ రోజున దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన ఏ పక్షపాతం లేదు ఆయనకి. అందరినీ ప్రేమించే దేవుడు. ఈ వీడియో ద్వారా అయినా నిజాలు తెలుసుకోవాలని ఈ మాటలు పెడుతున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఆమె